హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. వారణాసి సినిమాతో బీభత్సంగా బిజీగా ఉన్నటువంటి రాజమౌళి కొత్త న్యూస్ తోటి మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు అనమాట. ఏంటయ్యా అంటే అది నాగ చైతన్యాన్ని కలిశాడు. నాగ చైతన్యాన్ని రాజమౌళి ఎందుకు కలిశాడు అంటే వారణాసిలో క్యారెక్టర్ కోసం కలిశాడా, లేకపోతే ఇంకేదైనా పని ఉందా? మొత్తానికి రాజమౌళి లాంటి డైరెక్టర్ వెళ్ళి నాగ చైతన్యాన్ని కలిశాడు అంటే అది ఒక పెద్ద న్యూస్, ఖచ్చితంగా న్యూసే. ఎందుకు అంటే చెప్పలేం, ఏదైనా అయి ఉండొచ్చు. సో దాని గురించి ఈ డీటెయిల్స్ ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాజమౌళి రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్లో నాగ చైతన్యాన్ని కలిశాడు అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అంటే ఒక పెద్ద డైరెక్టరు, ఒక హీరో, ఆయన ఇద్దరు కలిశారు అంటే ఆబ్వియస్లీ ఇంకా న్యూస్ ఏదో ఒకటి ఊహాగానాలు రకరకాలుగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే నాగ చైతన్య మంచి మంచి డిఫరెంట్ మూవీస్తో సక్సెస్ అవుతూ వస్తున్న టైంలో తండేల్తోటి మంచి అంటే డిఫరెంట్ లుక్ తోటి కనిపించి, అంటే ఇలాగ కూడా నాగ చైతన్య అంటే స్టైలిష్ లుక్ నుంచి ఈ లుక్లో కూడా సినిమా చేయగలడా, అంత బాగా పెర్ఫామ్ చేయగలడా అనేది బ్రేక్ చేసి చూపించాడు అనమాట. అంటే నేను ఏ లుక్లో అయినా కానీ చేయగలను అనేది ప్రూవ్ చేశాడు. సో ఆ సినిమా మంచి సక్సెస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఆబ్వియస్లీ అది వేరే విషయం. అయితే రాజమౌళి నాగ చైతన్యని కలిసిన విషయం ఏంటి అనేది అందరూ చర్చించుకునేది ఏంటయ్యా అంటే, ఒకళ్ళేమో వారణాసిలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఇప్పుడు తండేల్ సినిమా చూసిన తర్వాత అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసిన నాగ చైతన్య వారణాసిలో ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది, అది నాగ చైతన్య చేస్తే బాగుంటుంది, అది దాని గురించి నాగ చైతన్యతో మాట్లాడడానికి రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళారు అనేసి ఒక వాదన ఉంది. లేదు, ఇంకొక సైడ్ ఏంటంటే ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్లో వారణాసికి సంబంధించిన సెట్ వేసి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఏం షూట్స్ జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ మొత్తం నాగ చైతన్య హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, ఆయన చూసుకుంటున్నాడు. పర్మిషన్ తీసుకోవడానికి, దాని గురించి సెట్స్ గురించి డిస్కషన్ చేయడానికి అని చెప్పి ఇంకొక వాదన ఉంది. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వారణాసి సినిమా అయిపోయిన తర్వాత ఇంకా కొత్త సినిమా ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. దాంట్లో నాగ చైతన్యాన్ని హీరోగా పెట్టుకుందాం అనుకుంటున్నాడు. సో దాని గురించి డిస్కషన్ చేయడానికి వెళ్ళాడు. దానికి ఎవరు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇంకొక డిస్కషన్ ఉంది. సో ఈ మూడిట్లో ఏది కరెక్టో అనేది అయితే తెలియదు, కానీ ఇటు పక్క నుంచి రాజమౌళి వారణాసి టీం వాళ్ళు లేదా అలాంటి క్యారెక్టర్ అయితే ఏం లేదు నాగ చైతన్యకి అని చెప్పి వాళ్ళు కొట్టి పడేశారు. ఇటు నాగ చైతన్య టీం వాళ్ళు కూడా లేదు నాగ చైతన్య ఏం చేయట్లేదు, జస్ట్ అదేదో జనరల్ డిస్కషన్ వాళ్ళిద్దరికీ అన్నపూర్ణ స్టూడియోస్ గురించి అని చెప్పేసి అది కూడా ఊహాగానాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్లో ఏది కరెక్ట్ ఏది కాదు అనేది అయితే మనకైతే తెలియదు. అలాంటి అప్డేట్లు ఏమన్నా వస్తే మాత్రం నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.